అసలు నేను నాన్ స్పోర్ట్స్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చింది. ఈవెంట్స్, రన్నింగ్ ఇవి అసలు ఏం తెలియకపోతుంది. అందరికంటే రన్నింగ్ లో నేనే లాస్ట్ వస్తుంది. బీటెక్ కంప్లీట్ అయిపోయాక అందరిలానే నేను కోర్స్ వెళ్ళి మంచిగా ఇంజనీర్ అవ్వాలని అనుకుని మనం ఒకటి అనుకుంటే తర్వాత అదొకటి జరుగుతుంటాయి. పోలీసింగ్ అంటే ఓన్లీ ఫిజికల్ ట్రైనింగ్ కాదు, ప్రాక్టికల్ గా మీరు పబ్లిక్ తో ఎట్లా రియాక్షన్ అవుతున్నారు అదంతా ఇట్లా ఒక పూల్ ఆఫ్ బెడ్ లాగా మొత్తం కింద రక్త మడుగులు ఉంది. అది చూస్తే ఎవరైనా ఈ పర్సన్ ఎవరో కావాలనే చంపేసి మళ్ళీ ఇట్లా వేలాడు స్ట్రెయిన్స్ పడ్డాయి అనుకో, ఆ బ్లడ్ స్ట్రెయిన్స్ అంటే కొట్టుకుంటే పడ్డాయా లేకపోతే ఎవరైనా నార్మల్ గా పొడిచారా కత్తితో తీసుకొని అట్లా అవన్నీ మనకి ఎట్లా కలెక్ట్ చేయాలి, వీటిని ఎట్లా టెస్ట్ చేయాలి, ఇవన్నీ ఫోరెన్సిక్ మెడిసిన్, ఫోరెన్సిక్ సైన్స్ వల్ల ఉంటాయి. సో ఇన్వెస్టిగేషన్ సబ్జెక్ట్స్ చెప్పేస్తారు అన్నట్టు. మన దగ్గర ఇప్పుడు ఎంతో మంది బెగ్గర్స్ ఉంటారు కదా, చిన్న చిన్న పిల్లలు ఉంటారు. ఆ బెగ్గర్స్ ని తీసుకొచ్చి మన గవర్నమెంట్ ఎన్నో ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తుంది. అసలు అందరికి ఎవరికి ఐడియా ఉండకపోతే ఆర్టీఐ చలాన్స్ ఒకటి ఉంది. అందరూ ఆర్టీఐ చలాన్ అంటే పక్కా నేను ఎక్కడనో హెల్మెట్ పెట్టుకోకుండానో లేకపోతే ఏదైనా సిగ్నల్ స్కిప్ చేసేసినో లేకపోతే ఏదైనా ట్రిపుల్ రైడింగ్ లో నాకు చలాన్ వచ్చింది అనుకుంటారు. లోన్ యాప్స్ కూడా బాగా అంటే కొందరు సూసైడ్స్ కూడా చేసుకుంటున్నారు. అంటే మీ స్టేషన్ లో కానీ మీకు తెలిసిన కేసు మన ఫైల్ అయి ఉన్నాయి? నార్కోటిక్ డ్రగ్స్ సైకోట్రోపిక్ సబ్స్టెన్సెస్ యాక్ట్ 1985. దీని ప్రకారం మీ చేతుల్లో ఆ సబ్స్టెన్స్ దొరికినా కూడా యాజ్ పర్ ఎన్డీపీఎస్సీ యాక్ట్ 1985 మీకు జైలుకి వెళ్ళొచ్చే ఛాన్సెస్ ఉన్నది. ఒక రౌడీ షీటర్స్ తోని వాడితోని వీడితో దిగి నేను ఇన్స్టాలో ఫోటో పెట్టుకుంటా అట్లా అదొక ప్రౌడ్ ఫీలింగ్ లాగా ఉంటారు.